ఎల్లుల్లిపాయ జీలకర్ర. ఎల్లుల్లిపాయలు కొన్ని ఎందుకు వేసానంటే ఎల్లుల్లిపాయలు చాలా కాస్ట్గా ఉన్నాయి, అందుకే కొంచెం వేసాను. వెల్లుల్లిపాయ ఉంటే గర్భం వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. తర్వాత సాల్టు, కొత్తిమీర, అయిపోయింది. ముద్ద తీసి పక్కన పెడదాం. తర్వాత ఇందులో చింతపండు వేసాను. చింతపండు, పచ్చిమిరపకాయలు పేస్ట్లా నడగాలి. ఆయిల్ ఉంది, కొంచెం ఆయిల్ చూసుకొని పక్కకు తోసి ముక్కల వరకే స్మాష్ చేయండి. అండ్ టమాటాలు, చిన్న టిప్పు, టమాటాలు పెద్ద ముక్కలు కోస్తే స్కిన్ వచ్చేసిద్ది. స్కిన్ తీసేయడం వల్ల కిడ్నీలో స్టోన్స్ రాకుండా కొంతవరకు మనం మరికట్టవచ్చు. ఈ స్కిన్ వాడకూడదు ఎక్కువ. ఇది నాకెందుకు తెలుసు అంటే నాకు కిడ్నీ స్టోన్స్ 2 సార్లు వచ్చాయి, అందుకని చెప్పని స్కిన్ తీసేసి తినమని డాక్టర్ గారు కన్సల్ట్ చెప్పారు. అది మీకు చెప్తున్నాను అంతే, అది మీ ఇష్టం. ఇలా మెత్తగా నూరాలి. సాల్ట్ ఉంది కదా, ఈ సాల్ట్ కూడా వేసేసి నూరితే ముఖం మీద చిందకుండా ఉంటుంది. నూరేసాము. మెత్తగా కాదు, కచ్చాబిచ్చగా, మేము మెత్తగా తినము. ఇగుండి ఆయిల్ తీసేసి ముక్కల వరకే వేస్తున్నా. ఆయిల్ ఉంటే ముక్క నలగదు. ఇవి మా ఇంటి దగ్గరలో ఉన్న తోటలో కాసినవి. ఎవరైనా ఇలా తోటలో కాసినవి అంటే మార్కెట్లో ఉన్నాయి తోటలో కాయనియా అనే కామెంట్ మాత్రం పెట్టకండి, ముందుగానే చెప్తున్నాను. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం ముందు వాడకుండా ఆర్గానిక్గా పండించినవి, టేస్టు ఇంకొంచెం ఎక్కువ బాగుంటుంది అని. అది ఆర్గానిక్ తినే వాళ్ళకే తెలుసు. ఇలా నూరేసుకోవాలి. ఇప్పుడు ఇందాకడ ఇలా కొంచెం వంకరగా వస్తుంది, వీడియో కూడా నేనే చేస్తున్నాను, పచ్చడి నేనే చేస్తున్నా, అందుకనే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుని. ఇది ఆయిల్ ఉంది కదా, బీరకాయలు వేపిన ఆయిల్ ఉంది కదా, అది పోసేస్తున్నాను. తర్వాత ఇందాక నూరి పెట్టిన ఎల్లుల్లిపాయ, జీలకర్ర, కొత్తిమీర వేసేసేసి నూరేద్దాము. అంటే మళ్ళీ ఇంకోసారి పచ్చడి పక్కకు తీసి నూరే పని ఉండకుండా, డబుల్ పని ఉండకుండా నూరేస్తే అయిపోద్ది. ఇక ఉప్పు చూసుకొని తగినంత ఉప్పు వేసుకుంటే తీసేస్తే రెడీ అయిపోతుంది. ఉప్పు అయితే సరిపోయింది, ఆల్రెడీ నేను టేస్ట్ చేశాను. ఇది ఆకులో తీసేస్తా. బీరకాయ రోటి పచ్చడి కంప్లీట్. వీళ్ళు ఎంతమందికి రోటి పచ్చడి అంటే ఇష్టం కామెంట్ చేసేయండి. నా విధానం నచ్చినట్లయితే, నేను చేసే విధానం నచ్చినట్లయితే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. నా ఫుల్ వీడియోస్ చాలా ఉన్నాయి నా ఛానల్లో, 1Kకి దగ్గరగా ఉంది ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
నా ఛానల్స్ అన్ని ఫుల్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్ పైన బయోలో ఉంది, లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ నా ఛానల్లోకి ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. హ్యావ్ నైస్ డే, బాయ్. వేడి వేడి రైస్, ఇందులో ఇప్పుడే చేసిన బీరకాయ రోటి పచ్చడి. ఇందులో ఉప్పు చేప ఉంటే బాగుంటుంది, బట్ ఇవాళ సాటర్డే కాబట్టి తిని టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో.